సిల్వర్ స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా బా హ్యాపీ అనిపించింది. ఆబ్వియస్లీ ఎవరికి ఉండదు. అంటే అంటే ఆ! నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీలో ఏం మిస్టేక్స్ ఉన్నాయి మాకంటే మీకే ఎక్కువ అర్థం అవ్వాలి. అవును. సో, అనుకోకుండా వచ్చారు కాబట్టి. హ్మ్. యాజ్ ఏ సింగర్‌గా మీ కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్న మీరు, పూరి సార్ కళ్ళలో పడి మెహబూబా మూవీలో యాక్ట్ చేశారు. అవును. సో, ఎడిటింగ్‌లో కొన్ని లేపేస్తారు గూడా. అండ్ మీరు కనిపించారు. ఎట్లా ఇంట్లో నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? చాలా బాగున్నాం. ఆన్ స్క్రీన్ అంటే ఇంట్లో ఏమో మనం ఎలా ఉంటాం తెలుసు కదా! నా ట్రాక్ నైట్ ట్రాక్స్ లేకపోతే ఆ! ఇప్పుడు చూస్తే ఏదో అలా నార్మల్‌గా అంతే. ఉంటాను. ఆ! హడావిడిగా మంచిగా డ్రెస్ చేసుకొని అలా ఉండదు. ఇంట్లో నార్మల్ ఉంటా కదా! అక్కడికొచ్చేసరికి ఆన్ స్క్రీన్‌లో చాలా బ్యూటిఫుల్‌గా అంటే ఇంత బావుంటుందా అని ఇంట్లో అనుకుంటూ హ్యాపీ ఫీల్ అవుతారు. యాహ్! స్టార్టింగ్ అంటే వాళ్ళకి కూడా మూవీస్ అంటే భయం ఉండింది. తర్వాత తర్వాత నేను చేస్తూ చిన్న పెద్ద డజంట్ మ్యాటర్. నేను చేసుకుంటూ వెళ్ళడం వల్ల వాళ్ళు చూసి ఓకే. బావుంది ఇది కూడా చేస్తాం చక్కగా భయపడకుండా హాయిగా అందులో ఇన్వాల్వ్ అయిపోతాం గదా! స్క్రీన్ ఐ మీన్ సిట్యుయేషన్ తగ్గట్టు. సో, అది దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈవెన్ నేను కూడా ఎప్పుడు చూసుకుంటాను. ఇందులో లావుగా ఉన్నాను, ఇందులో బావున్నాను. సో, ఇలా ఉంటే బావుంటుంది లుక్ అని చాలా పర్టిక్యులర్‌గా ఎందులో లావుగున్నారు? ఎందులో సన్నగా చాలా అనిపించింది సినిమాలో మీకు? లావుగా ఉన్నాను. చాలా సినిమాలో బాగున్నాను. మీకు మీరు బాగా నచ్చిన మూవీ ఏంటి? అంటే నేను 'శైలజారెడ్డి అల్లుడు', 'వెంకి మామ'లో బాగుంటాను. హ్మ్. ఆల్మోస్ట్ అంటే ఫేస్ ఫీచర్స్ అంటే బాగా మనలుగా తీస్తే కొన్ని యాంగిల్స్ మనం ఈ సైడ్ లుక్ బావుంటది. అలా ఆ కెమెరాకి గాని, డైరెక్టర్ గాని కొంచెం తెలిస్తే వాళ్ళు మనల్ని చాలా తీస్తారు. హ్మ్.